హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. మా ఇంటి వినాయక చవితి ఎలా చేసుకున్నాం అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నానండి. సో యాక్చువల్గా వినాయక చవితి అంటే పెద్దవాళ్ళు చేసుకుంటారనమాట. కానీ మా ఇంట్లో ఈరోజు మా వినాయక చవితిని మా చిన్న కొడుకు చేసుకున్నాడు. సో అది ఎలా పూజ చేశాడు అనేది చూడబోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు చేతాయండి. సో ఇంకెందుకండి లేటు, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది నేను స్పెషల్గా పసుపు వినాయకుడిని అయితే చేశాననమాట. ఇప్పుడు వినాయక చవితి కాబట్టి స్పెషల్గా చేశానని కాదు, ఏ పూజ అయినా సరే మనం పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే నాకు ఇలా చేయడం ఇష్టం. నేను స్పెషల్గా నేర్చుకున్నాను. వినాయకుడిలాగా నేను పసుపు వినాయకుడిని నార్మల్గా కాకుండా మనం అంటే శివలింగం ఆకారంలా పెడతాం కదా. యాక్చువల్గా అయితే నేనైతే ఈ విధంగా పెడతానండి. ఎప్పుడు ఏ పూజ అయినా సరే పసుపు వినాయకుడిని చేసి వినాయక షేప్ తీసుకొస్తాననమాట. లైట్‌గా తొండం అది కనిపించేలాగా షేప్ తీసుకొస్తాను. సో ఈ విధంగా అయితే మొత్తం నేను పూజకు సంబంధించి అంతా నేను సర్దుకొని అప్పుడు మా చిన్నబ్బాయిని తీసుకొస్తే వాడు పూజ అనేది ఈ విధంగా చేశాడండి. సో మీరు కూడా వాచ్ చేసేయండి. అజాయ నమః, ఓం ఉత్పలకరాయ నమః, స్తుతి హర్షితాయ నమః, ఓం కులాద్రి వేదినే నమః, ఓం జటిలాయ నమః, ఓం కలికల్మషనాశాయ నమః, ఓం చంద్రచూడాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం పాపహారిణే నమః, ఓం సమాహితాయ నమః, ఓం అశ్రిత శీకరాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం భక్తవాంఛిదాయకాయ నమః, ఓం శాంతాయ నమః. యాక్చువల్గా అత్తగారి సైడ్ ఆనవాయితీని బట్టే ఏ పండగైనా చేసుకోవాలి కదండి. మాకైతే ఇటు సైడు ఏ ఆనవాయి లేదనమాట. సో అందుకని చెప్పి నేను నార్మల్గా ఈ విధంగా పూజ అయితే చేశానండి. అదే నార్మల్గా ఎలా చేస్తారంటే పాలవెల్లి అది కట్టుకుని ఈ ఫ్రూట్స్ అవన్నీ పాలవెల్లికి కట్టి అలా చేస్తారు కదండి. సో ఇక్కడ మాకు ఆ ఆనవాయితీ లేదు. సో లేని దాన్ని మనం చేయకూడదు కదా. సో అందుకని చెప్పి నేను నార్మల్గా పాలవెల్లి అయితే కట్టం, కానీ ఈ విధంగా అన్నీ తెచ్చుకుని మనకి వీలైనంతలో పూజ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీలైనంత వరకు నేను అన్నీ గ్యాదర్ చేశాను. సో తర్వాత ఇంట్లో కూడా వడలు అలాగే కుడుములు అవి చేశానండి. ఎందుకంటే పిల్లలతో నాకు అవ్వదు, ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు కదండి. సో హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకని మ్యాక్సిమం నేను తొందరగా వీళ్ళు లేవకముందే లేచి నేను ఇవైనా చేశానండి. కానీ ఎంత తొందరగా లేచి చేసినా నాతో పాటు వీళ్ళు కూడా లేచిపోతారనమాట. సో అందుకని చాలా ఇబ్బంది అవుతుంది నాకు. మ్యాక్సిమం నేను చేయడానికి ట్రై చేస్తాను కానీ నాకు అవ్వదు. కానీ ఆ రోజు అయితే ఫాస్ట్గా అన్నీ చేసేసుకోవడం వల్ల పూజ అయితే చాలా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోగలిగానండి. ఎందుకంటే మా పెద్దోడు కూడా చిన్నోడిని పట్టుకుని ఆడిస్తాడు. కానీ ఎర్లీ మార్నింగ్ అయితే ఇద్దరు మత్తుగా ఉంటారు కాబట్టి ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు, ఇంకా అల్లరి చేస్తూ ఉంటారు. చాలా ఇబ్బంది అవుద్దండి. సో అయినా కూడా నేను పూజని ఈ విధంగా కంప్లీట్ చేయగలిగానండి. సో చూస్తున్నారు కదా, మొత్తం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనమాట ఇది. వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు వేరే వేరే పనులు, అలాగే మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పాను కదా. సో అది చూసుకోవడం అంతా చాలా నాకు హడావుడి అయిపోతుంది అనమాట. సో వినాయక చవితి వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు దసరా కూడా వచ్చేస్తుంది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు ఏంటి అని కామెంట్స్ అయితే పెట్టద్దు. మీ ఇంట్లో కూడా మీ ఇంటి వినాయక చవితి ఎలా చేసుకున్నారు అనేది మాత్రమే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం కదండి. ఇద్దరు పిల్లల్ని కూడా అంతకుముందే రెడీ చేశానమాట. సో ఇంక అందరం కలిసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. సో అత్తమ్మ వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్ కింద ఈ విధంగా పెట్టారండి. చూసారు కదండి, చాలా బాగా నచ్చింది నాకు ఈసారి వినాయకుడిని చూసి. మొత్తం ఫ్యామిలీతో వినాయకుడిని అక్కడ ప్రతిష్ఠించినట్టుగా అనిపించింది అనమాట. చాలా బాగుంది. సో అక్కడ కూడా ఒకసారి
వెళ్ళి పూజ అది చేసేసుకొని తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఈవినింగ్‌కి అయితే మేము లేబూరు వెళ్ళిపోయామండి. ఎందుకంటే ఆ రోజు నైట్ వినాయక పూజ ఉందండి లేబూర్‌లోని. సో, మాతోనే పూజ చేపిచ్చాలి అని చెప్పి అన్నారనమాట. సో, అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాము. ఇప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి టెంపుల్‌కి స్టార్ట్ అవ్వబోతున్నామండి. సో, అందుకని చాలా బయట హడావుడిగా ఉంది. సో, అదంతా మీరు కూడా వాచ్ చేసేయండి.
సో, ఇంకా ఫైనల్‌గా వినాయకుడి దగ్గరికైతే వచ్చేసాము. పూజ చేసుకోవడానికి చాలా బాగా అలంకరించారు కదండీ వినాయకుడినైతే. చాలా సింపుల్‌గా కూర్చొని ఉన్నట్టుగా ఉందనమాట వినాయకుడి విగ్రహం. నాకైతే చాలా నచ్చిందండి. తర్వాత అలంకరణ కూడా చాలా బావుంది. అంటే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు గానీ, ఆ చుట్టూ ఉన్నదేంటంటే మణి అనమాట. మణితో అంటే నోట్లతో ఆహ్, ఆ విధంగా అలంకరించారండి వినాయకుడిని. అంటే అక్కడికి దగ్గరికి వెళ్ళి తీయడానికి నాకు అవ్వలేదనమాట. ఎందుకంటే పూజ చేయడానికి వెళ్ళాం కదండీ! సో, ఆ పూజ నిష్టగా మనం చేసుకోవాలన్న ఉద్దేశంతో నేనైతే ఆ పైకి వెళ్ళి తీయలేదు. దూరం నుంచే షూట్ చేశారనమాట. సో, చుట్టుపక్కల కూడా అంతా ఎలా ఉందనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో, ఫైనల్‌గా మా వినాయకుడి పూజ ఇంట్లో అండ్ బయట కూడా ఈ విధంగా జరిగిందండి. చాలా బాగా పూజ అయితే జరిగింది. ఈ సంవత్సరం నాకైతే చాలా జరిగిందని చెప్పుకోవచ్చనమాట. అన్ని విధాలుగా కూడా ప్రతి సంవత్సరం ఏంటంటే ఈ పిల్లలు చిన్న పిల్లలు అవ్వడం వల్ల సగం సగం చేసుకునేదాన్ని. ఎంత ఎక్కువ చేసుకోవాలనుకున్నా సరే నాకు అయ్యేది కాదనమాట. ఎందుకంటే ఇంట్లో ఎవరు పిల్లల్ని చూసేవాళ్ళు అది ఉండరు. సో, ఇంకా చాలా హడావిడి అయిపోవడం. ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళైతే ఎవరి దగ్గరికి వెళ్ళరండి. నేను ఎదురుగుండా కనిపిస్తే నాతోనే ఉంటారనమాట. సో, అందుకని నాకు ఈ పూజనే కాదు ఏ పని చేసుకోవాలన్నా చాలా ఇబ్బందవుతుంది. ఇంకా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాతే కొంచెం రిలీఫ్ వస్తుందేమో నాకు అలా అనిపిస్తుందనమాట. సో, ఇదండి ఫైనల్‌గా మా ఇంటి వినాయక చవితి మేము ఎలా చేసుకున్నాము అనేది. సో, మీరు కూడా మీ ఇంటి వినాయక చవితిని ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పాజిటివ్‌గా అయినా పర్లేదు, నెగెటివ్‌గా అయినా పర్లేదండి. అంటే ఏదన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్ రూపంలో చెప్తే నేను రెక్టిఫై చేసుకోవడానికి అవుతుందనమాట. సో, అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో, ఏదైనా పర్లేదండి నాకు అంటే మీ ఒపీనియన్‌ని నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ముందు ముందు చాలా వీడియోస్ మీకోసం రాబోతున్నాయండి. అంటే నాకు టైం సెట్ అవ్వక, టైం కుదరక, ఈ పిల్లలతో కూడా కుదరక నేను కొంచెం లేట్‌గా అప్లోడ్ చేస్తున్నాను. అదైతే నేను ఒప్పుకుంటున్నాను. కానీ మ్యాక్సిమం నేను తొందరగా అప్లోడ్ చేయడానికైతే చూస్తానండి. మీ సపోర్టు నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ అయినా ఇదొక్కటే కాదండి. నేను మా మరదలు పెట్టిన ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదలు ఛానల్‌ను కూడా ఈ ఛానల్‌తో పాటు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్‌ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇదండి ఈరోజు ఈ వీడియో అయితే. సో, కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.